బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణ వేగవంతం చేసింది. 3 టీములుగా విడిపోయి సిట్ విచారణను ప్రారంభించింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో విచారణ మొదలుపెట్టారు. తిరుమలలో లడ్డు తయారీ నుంచి ప్యాకేజ్ వరకు ఓ బృందం పరిశీలిస్తుంది. ఎక్కడ లడ్డు తయారవుతుంది, ఎక్కడ ప్యాకింగ్ చేస్తారు, ఈ విషయాలన్నీ ఒక బృందం పరిశీలిస్తుంది. లడ్డు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను కూడా సిట్ ప్రశ్నించబోతోంది. మరోవైపు ఇంకో బృందం నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నెయ్యి సరఫరాపై విచారణ జరుపుతుంది. టీటీడీ ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలిస్తుంది సిట్ బృందం. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సిట్ విచారణ ప్రారంభిస్తోంది. టీటీడీ బోర్డు అధికారుల నుంచి సిబ్బంది పాత్ర వరకు సిట్ దర్యాప్తు చేస్తుంది. తొలుత టీటీడీ ఈఓ శ్యామలరావును కలిసి కల్తీ నెయ్యి వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకుంటుంది సిట్ బృందం. నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థలో కూడా ఓ బృందం దర్యాప్తు జరుపుతోంది. సో 3 బృందాలుగా లడ్డు వివాదంపై దర్యాప్తు చేయడానికి సిట్ రంగంలోకి దిగింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, తిరుమలలో సిట్ బృందం దర్యాప్తుకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టు బృందాన్ని నియమించింది, ఆ సిట్టు బృందం ఘన తిరుపతికి చేరుకుని స్వామివారిని దర్శించిన అనంతరం ఇవాళ 2 ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, ఆ బృందంలో ఉండేటువంటి అందరి టీంతో కలిసి సిట్ చీఫ్ ఏదైతే త్రిపాఠి ఉన్నారో ఐజీ, ఆయన సమావేశాలు నిర్వహించుకొని ఏ విధమైనటువంటి యాక్స్పెక్ట్స్ అండ్ ప్రొసీజర్తో ముందుకెళ్ళాలి, ఎక్కడెక్కడ విచారణ చేపట్టాలి, అదేవిధంగా ఏ ప్రాంతాలకి ఏ సభ్యులు టీంలు వెళ్ళాలి అని చెప్పి కూడా వాళ్ళు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించుకున్న అనంతరం కూడా తిరుపతిలో ఉండేటువంటి పోలీస్ గెస్ట్ హౌస్ లో సమావేశం అనంతరం బయటకు వచ్చి మీడియా ముఖంగా కూడా ఆయన మాట్లాడారు. 3 టీములుగా ఏర్పడి మొదటగా తిరుమలకు సంబంధించి ఏదైతే పోర్టు కావచ్చు, అదేవిధంగా మార్కెటింగ్ పర్చేసింగ్ సంబంధించినటువంటి యార్డ్ ఏదైతే ఉందో అక్కడ, అదేవిధంగా ప్రధానంగా ఏదైతే తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ అధికారి మురళీకృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అంటే ఏఆర్ డైరీ తమిళనాడులో ఉండేటువంటి ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి నెయ్యిలోనే కల్తీ జరిగింది అనేటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఉందో, ఆ ఫిర్యాదు పైన ఆధారంగానే ఈ సిట్టు బృందాన్ని ఏర్పాటు చేశారని ఆయన మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. ఆ కేసుని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాకుండా ఆ ఏఆర్ డైరీ ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించడమే కాకుండా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ సిట్ బృందము తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావుని కలవడానికి ఆయన బంగ్లాకు కూడా వెళ్లారు. ఈఓతో కలిసి తమకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకున్న అనంతరం కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, అంటే లడ్డు వ్యవహారానికి సంబంధించి, అదేవిధంగా మార్కెటింగ్ వ్యవహారాలకు సంబంధించి, ఈ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి పూర్తిగా కూడా ఏ అయితే అధికారులు ఇందులో ఇంక్లూడ్ అవుతారు, అంటే నెయ్యి కొనుగోలు దగ్గర నుంచి కూడా దాన్ని ఉపయోగించి బయట శ్రీవారి లడ్డు కౌంటర్కి వచ్చేంత వరకు కూడా ఈ సీన్ లో ఎవరెవరు ఏ అధికారులు పాల్గొనాల్సి ఉంటుందో వాళ్ళందరినీ కూడా విచారించడానికి ఈవో దగ్గర నుండి వాళ్ళు అనుమతులు తీసుకోవడమే కాకుండా తాము విచారించేటువంటి ప్రతి కింది స్థాయి అధికారి నుంచి ఏఈఓ, అదేవిధంగా డిప్యూఓ స్థాయి అధికారి వరకు కూడా తమకేం తెలియదు, ఈఓ దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలని చెప్పడానికి వీలు లేకుండా ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము వచ్చే విధంగా కూడా ఈఓ దగ్గర నుండి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాల జారీ కోసము ఇటు త్రిపాఠి కూడా కోరేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈఓతో సమావేశం ముగిసిన తర్వాత ఇవాళ సాయంత్రం ప్రాంతంలో తిరుపతిలో ఉండేటువంటి మార్కెటింగ్ ఏదైతే కొనుగోలు చేసేటువంటి ఒక కార్యాలయం ఉందో టీటీడీకి సంబంధించి అక్కడ కూడా వెళ్ళేటువంటి ఒక టీం ఉంది. అదేవిధంగా తిరుమల పోర్ట్ ని మరో టీం సందర్శించింది. తమిళనాడులో ఉండేటువంటి ఏఆర్ డైరీ కూడా మరో టీము పయనమై వెళ్ళనుంది. ఇదే ఈ విచారణకు సంబంధించి మనము ఏదైతే ఐజీ అండ్ చీఫ్ గా ఉన్నారో త్రిపాఠిని కూడా అడగడం జరిగింది. ఎన్ని రోజుల లోపల విచారణ చేపడతారు, నివేదిక రావడానికి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందంటే ఆయన ఖచ్చితంగా తమ యాక్షన్ ప్లాన్స్ అయితే ఇప్పటికే ప్రారంభించాం. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ విచారణని ఏ ఆస్పెక్ట్స్ లో చేయాలి అనేది తమ ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. నిర్దిష్ట సమయం అంటూ ఏమీ లేదు, వీలైనంత త్వరగా దీన్ని విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నంలోనే ఉన్నామని చెప్పి కూడా ఆయన చెప్తూనే ఎప్పటికప్పుడు కీలకమైనటువంటి అప్డేట్స్ ఉంటే మీడియా కూడా తెలియజేస్తానని చెప్పి కూడా త్రిపాఠి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గత పాలక మండలి సభ్యులను కూడా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే వాళ్ళకి నిర్దిష్టంగా పలానా వ్యక్తుల్నే విచారించాలి లేదా
ఇంత సమయం లోపలే విచారించి నివేదికను సబ్మిట్ చేయాలి అనేటువంటి ఆర్డర్స్ ఆదేశాలు అయితే తమకు ఏమీ లేదని, ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నిజానిజాలను నిగ్గుతేల్చి అంటే ఎక్కడా కూడా కేసును తప్పుదోవ పట్టించే విధంగా కావచ్చు, లేదా కల్తీ నెయ్యి వ్యవహారంలో జరిగినటువంటి పూర్తి వివరాలను కూడా మభ్యపెట్టేటువంటి పని కూడా చేయకుండా జరిగినటువంటి వాస్తవాలను తెలియజేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ నెయ్యి కొనుగోలు చేయడానికి మొదటగా ఆర్డర్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ ఏర్పడింది, టీటీడీ బోర్డులో ఏర్పడింది. సో టీటీడీ బోర్డులో ఇందుకు సంబంధించి ఆ బోర్డు సభ్యులు ఏదైతే పర్చేసింగ్ కమిటీలో ఉంటారో ఆ పర్చేసింగ్ కమిటీ సభ్యులు కూడా కారకులు అవుతారు. కాబట్టి ఆ పర్చేసింగ్ కమిటీ సభ్యులు ఎందువల్ల ఇంత తక్కువ స్థాయి క్వాలిటీ కలిగినటువంటి నెయ్యిని కొనుగోలు చేయాలని చెప్పి ఇలాంటి నిర్ణయాన్ని వేటి ఆధారంగా తీసుకోవడం జరిగింది అనేటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళని కూడా విచారించాల్సి ఉంటుంది. సో వాళ్ళని కూడా విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళతో పాటు మార్కెటింగ్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇతర కింది స్థాయి సిబ్బందితో పాటు డైరీ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించి ఇప్పటికే టీటీడీ ఏదైతే తెచ్చినటువంటి రిపోర్ట్ ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాకుండా ఇన్ కేస్ డౌట్ కనుక రేజ్ అయితే ఆ శాంపుల్స్ ఇప్పటికే టీటీడీ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలోనే తిరిగి మరోసారి ల్యాబ్ కు పంపించి టెస్ట్ నిర్వహించేటువంటి అధికారం కూడా తీసుకుంది. వాళ్ళు కావాల్సినటువంటి ఆస్పెక్ట్స్ లో అన్ని పూర్తిగా కూడా విచారణ చేపడతారు. దానికి కావాల్సినటువంటి సమయాన్ని కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ పూర్తయిన తర్వాత మాత్రమే నిజ నిర్ధారణలతో నివేదికను ప్రభుత్వానికి పంపేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణ వేగవంతం చేసింది. 3 టీములుగా విచారణను ప్రారంభిస్తున్నారు. డిఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్ఐ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో 3 బృందాలు విచారణ చేపట్టాయి. తిరుమలలో లడ్డు తయారీ నుంచి ప్యాకింగ్ వరకు ఒక బృందం పరిశీలిస్తుంది. లడ్డు తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను కూడా సిట్ బృందం ప్రశ్నిస్తుంది. మరో బృందం నెయ్యి కొనుగోలు ఒప్పందాలు, నెయ్యి సరఫరాపై ఆరా తీస్తుంది. టీటీడీ ఏఆర్ డైరీ మధ్య జరిగిన ఒప్పందాల పరిశీలన టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో సిట్ విచారణ ప్రారంభిస్తోంది. టీటీడీ బోర్డు అధికారుల నుంచి సిబ్బంది పాత్ర వరకు దర్యాప్తు జరుపుతామని చెప్తున్నారు. సిట్ బృందం అధికారులు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాము.